హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. నేను ఇలా హెయిర్ సెట్ చేసుకుంటూ నా ఫేస్ చూసుకుంటూ ఇలా చూసుకుంటుంటే ఇప్పుడు నా క్లాస్కి టైం అయిపోతుంటుంది. నేను ఇప్పుడు నిద్ర లేచి వెంటనే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అది నా డెడికేషన్ అంటే. అది తీసుకెళ్ళి ఇప్పుడు నేను చదువు మీద పెట్టాలి కాబట్టి 1 minute అయితే ఇలా రెడీ అయిపోదాం. ఇప్పుడు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నాకు చాలా టైం లేదు. నాకు అసలు టైం లేదు. సో ఫాస్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. స్టడీ వచ్చింది పైన, మిగతా వాళ్ళందరూ పనుకొని ఉన్నారు అనమాట. సో ఫాస్ట్గా నేను స్టడీ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళతో కలిసి క్లాస్కి వెళ్ళిపోతాం. ఇక్కడ లోపల రాగు ఉన్నాడు. బాయ్ 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 నంతా హాయ్. ఇక్కడ అలా నడుస్తూ ఒక మంచి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఈ సడియో మధ్యలో వచ్చి మొత్తం చెడదొబ్బేసింది. ఈరోజు ఫ్రైడే రోజు కొంచెం బాగుంటుంది అనమాట. ఏంటంటే ఈరోజు బిర్యానీ పెడతారు. సో ఫ్రైడే అంటే బిర్యానీ అంటే ఫ్రైడే. ఈరోజు ఆఫ్టర్నూన్ మామూలు ఉండదు. సో ఇప్పుడైతే ముందు దీంతో తినేసి కొంచెం తక్కువ తినాలి, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం మనం మధ్యాహ్నం బిర్యానీ తినాలి కాబట్టి. మళ్ళీ కలుద్దాం. బాయ్. క్లాస్కి వెళ్తే వచ్చేసా. ఇక్కడ చాలా డిస్టర్బింగ్ ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలామంది మాట్లాడుతూనే ఉంటారు అనమాట నాలోనే. ఇంకా ఇక్కడ ఈరోజు మేము ఒక 5 to 6 hours ఈ సిస్టమ్ ముందరే కూర్చోవాలి. ఈరోజు మాకు డిజిటల్ రిజిస్ట్రేషన్స్ దాంట్లోనే చేయొచ్చు, ఆర్ దీంట్లోనే డ్రా చేయొచ్చు అనమాట. అలా ఇక్కడ చూస్తే ఈ అందమైన ఈ స్లీవ్లెస్ జాకెట్ని ఒకసారి ఏమో ఈ స్లీవ్స్ చిన్నకి చేసా, ఇంకోసారి స్లీవ్స్ తీసేసా, ఇంకోసారి ఈ పాకెట్స్ పెద్దకి చేసా, ఇంకోసారి ఈ పాకెట్స్ చిన్నకి చేసా. అలా మేడం ఒక్కొక్కలా వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక చెప్తూ మొత్తం కలిపి ఫైనల్గా ఇదైతే చేసా. జస్ట్ ఆ ఒక్క చిన్న వర్క్ని అన్నిసార్లు అంతసేపు నుంచి. సో అలా మనం వేసుకునే ప్రతి టీ-షర్ట్ బట్టలు వెనకాల అంతుంటాయి. అదే తెలియకుండా మనం జస్ట్ మార్నింగ్ లేచి అలా బట్టలు వేసుకుని అలా వచ్చేస్తాం. నేను కూడా అంతే అనుకుంటున్నాను ఊరికే అలాగే. ఫైనల్గా లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ చెప్పే కదా ఇప్పుడు బిర్యానీ అని. ఫైనల్లీ బిర్యానీ అయితే మన ప్లేట్లోకి అలా వేడిగా వస్తున్నప్పుడు భయ ఆ పీస్ వేయి, భయ ఈ పీస్ వేయి, భయ ఆ పెద్ద పీస్ వేయి అని చెప్పి ఒక్కొక్క పీస్ని మనమే సెలెక్ట్ చేసుకుని అలా తింటుంటే చాలా ఆకలి వేస్తుంది కాబట్టి అది ఎలా ఉన్నా కానీ మనకి చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. అదే ఆకలి స్పెషాలిటీ అనమాట. ఇప్పుడు నా పక్కన చాలామంది ఉన్నారనమాట, వాళ్ళు వింతగా చూస్తున్నారు. సో ఇప్పుడు నేను వ్లాగ్ ఆపేస్తున్నా, మళ్ళీ కలుద్దాం. లాస్ట్ టైం ఒక బిర్యానీ చూపిస్తా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అదే మీరు థంబ్నెయిల్లో చూసిన థంబ్నెయిల్ని స్క్రీన్ షాట్ తీస్తున్నా అనమాట. మేము ఇక్కడ ఇలా తింటుంటే అక్కడున్న డోర్లో నుంచి ఒక చిన్న కుక్కపిల్ల అయితే బయటికి చూస్తుంది. సరే అని చెప్పి వెళ్ళి లెగ్ పీస్ని సాక్రిఫైస్ చేసి దానికోసం అని వేస్తే నేను కెమెరాలో వీడియో తీస్తున్నా అని చెప్పి అది రప్పు లోపలికి వెళ్ళిపోయింది. సరే అని మళ్ళీ కెమెరా ఎప్పుడైతే ఆపానో అలా వచ్చి అది తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయింది. కానీ కెమెరా ఆపాను కదా, సో వీడియో రాలేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు 4 Fab Vlogs. అది 4 Fab Vlogs కాదు, 4 Fab Vlogs. 4 Fab Vlogs. పిచ్చుకలతో ఉన్నాం మేము. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మేము జురాసిక్ పార్క్ వచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమే ఉంటుంది ఆల్రెడీ. సీమ పంది ఇదిగోండి. జురాసిక్ పార్క్ చీమ పంది అంటే చీమిరి ముక్కుదాన. జురాసిక్ పార్క్ చీమ పంది అంటే చీమిరి ముక్కుదాన. ఇక క్లాస్ స్టార్ట్ అవ్వాలి, అదే మన క్లాస్. అప్పుడు ఇక్కడ కాసేపు టైం పాస్ చేద్దాం.
అసలు ఏసీ సౌండ్ తప్ప నా సౌండ్ తప్ప ఇక్కడ ఏమి వినపడట్లేదు. అందుకని మేడం 2 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలకు ఒకసారి వచ్చి ఎందుకు దిలీప్ 24 గంటలు వాగుతూనే ఉంటావా అని అనింది. ఏదో మాట్లాడుతున్నావు. సో ఇప్పుడు మూసుకొని వర్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ నా పక్కన ఒక టాపర్ ఉంది, అనుకుని వర్క్ చేస్తుంది. నేను టాపర్స్ పక్కన కూర్చుంటున్నా ఈ మధ్య, ఎందుకంటే ఇంకో టాపర్ అవ్వచ్చు అనమాట. దిలీప్ ఎప్పుడు చూసా చాయ్ ఏం అవుతావు చెప్పు, ఎప్పుడు చాయ్ అయినా దిలీప్ ఏంది దారుణం. ఇప్పుడు మేము టీ బ్రేక్ కాదు, బ్రేక్లో టీ తాగుతున్నాం కాబట్టి టీ బ్రేక్ అరా. ఇప్పుడు సిగ్గుపడుతున్నా. చూపిరా. వీరు ఎప్పుడు చూసినా బీప్ వేయకుండా వీరు మాట్లాడితే నేను వ్లాగ్ పెట్టలేకపోతున్నాను. డీప్లీ టాటూ వేస్తుంది, డీప్లీ టాటూ ఆర్టిస్ట్ అవుతుంది. ఇంకొన్ని రోజుల్లో ఒక కంపెనీ పెడుతుంది డీప్లీ టాటూ. తెలుసా దీప్తి రోజు టీ అయితే తాగుతావు. దీప్తి నువ్వు సిగ్గు లేకుండా 24 గంటలు ఎప్పుడు టీ తాక్కుంటూ. చదువుకునే వాళ్ళు టీ తాగకూడదు తెలుసా, టీ పొడి ఉంటే చాలు. మా అమ్మ చెప్పింది. కెమెరా పెడితే ఒక్కరు మాట్లాడరు తెలుసా. చూడు మళ్ళీ ఎక్కిరిస్తారు వ్లాగ్ తీస్తే. ఒక్కరు మాట్లాడరు, మళ్ళీ మాట్లాడరు. ఇప్పుడు ఏమైందిరా, మాట్లాడనీకేరా, నువ్వేంది గమ్ముకున్నావు అక్క. ఆమె అయితే ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆమె మర్చిపోయా. దీప్తి తొందరలో నన్నం పెడితే చేద్దాం సార్. ఏం చేద్దాం? నేను రాఘవ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం. ఫాస్ట్గా క్లిక్ అవుతుంది, ఎందుకంటే మేము కామెడీ బాగా చేస్తాం అండ్ మా దాంట్లో కామెడీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో పీపుల్ కామెడీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అంటే రాఘవ్ పెట్టాలి కామెడీ. హలో ఫ్రెండ్స్, అయితే ఇవాళ నుంచి మన 4-5 బ్లాగ్స్ ఉంది కదా, అది దిలీప్ చూసుకోవట్లేదు, కొంచెం మోడల్స్ వల్ల స్ట్రెస్ అయ్యి, అందుకని నేను చూసుకుంటున్నాను అనమాట. ఇప్పుడే మాది ఒక స్ట్రెస్ఫుల్ మాడ్యూల్ అయిపోయింది, చాలా పని చేసి వచ్చాము. ఇంకా వీకెండ్ కాబట్టి నేను చిల్ అవ్వనికి సిటీకి వెళ్తున్నాను మా ఇంటికి. దిలీప్ పని పర్లేక కాలేజ్లోనే ఉంటాడు అనమాట. అసలు ఇదంతా వాగుతుంది తన నెయిల్ పాలిష్ చూపినికి, ఆ తప్ప అన్నీ వాగుతుంది. సో ఈ 2 రోజులకి వాడు చూసుకున్నాక మండే నుంచి నేను చూసుకుంటాను. ఓకే బాయ్ నా నెయిల్ పాలిష్. ఓకే బాయ్ నా నెయిల్ పాలిష్. అంతా ఇంకా అంతా వచ్చిన దీప్తి వెళ్ళిపోతున్నారు అనమాట ఇంటికి. దీప్తి అయితే వీక్ వెళ్తుంది, అంతా అప్పుడప్పుడు వెళ్తుంది. వర్ష ఎప్పుడు వెళ్తుంది. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. Everyone has your phone, bro. Your phone is not there. ఇంటికి వెళ్తున్న ఆనందంలో ఫోన్ మర్చిపోయింది అనిత. బాయ్ 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 ఆంటీ. వెళ్ళిపోయారు కదా, ప్రశాంతంగా వచ్చి రూమ్లో పనుకుందాం అనుకుంటే వీడేమో వీడియో గేమ్ అని చెప్పి ఆ గేములు ఆడుతూనే ఉన్నాడు. సో సరే, ఇప్పుడు దాకా మీరు వీడియో చూసి భరించారు కాబట్టి అలానే వెళ్ళేటప్పుడు లైక్ చేసి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియో వాల్యూ మీరు కొట్టే లైక్లోనే కనిపిస్తుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అని చూసారా, సబ్స్క్రైబ్ నొక్కితే మాత్రం ఇంకా అసలు ఇది ఇంకా వేరే లెవెల్, అది ఏముండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.